బ్రేకింగ్ న్యూస్, ఇరాన్లో 2 భారీ భూకంపాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అణు పరీక్షలు చేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా వార్నింగ్ను కూడా పక్కన పెట్టి ఇరాన్ అణు పరీక్షలు నిర్వహించినట్టుగా ప్రస్తుతం ప్రచారం అయితే జరుగుతోంది. అణు పరీక్షలతో ఒక్కసారిగా ఇరాన్లో భారీ భూకంపాలు సంభవించినట్టుగా తెలుస్తోంది. ఇరాన్లోని సెమ్నాన్ పట్టణానికి 27 కిలోమీటర్ల దూరంలో 5.1 మ్యాగ్నిట్యూడ్తో భారీ భూకంపం సంభవించినట్టుగా తెలుస్తుంది. 2 భారీ భూకంపాలతో ఒక్కసారిగా ఇరాన్లోని కొన్ని ప్రాంతాలు భూ ప్రకంపనలకు లోలైనటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అణుబాంబును పరీక్షించినట్టుగానైతే ప్రచారం జరుగుతోంది. ఇజ్రాయెల్, ఇరాన్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ ఈ అణుబాంబు పరీక్షలు చేయడం వల్లే భూకంపాలు సంభవించినట్టుగా ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఇరాన్ సౌత్ వెస్ట్ ఏరియాలోని సెమ్నాన్ సిటీకి 27 కిలోమీటర్ల దూరంలో భారీ భూకంపం సంభవించింది. ఇక అణుబాంబు తయారీకి ఇరాన్ సిద్ధంగా ఉందని ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్ ఇప్పటికే అణుబాంబును తయారు చేసిందని, దాడుల నేపథ్యంలో దాన్ని పరీక్షించిందని ప్రచారం జరుగుతుంది. ఈ పరీక్షల నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ 2 భారీ భూకంపాలు సంభవించినట్టుగా చెప్తున్నారు. అణుబాంబులను పరీక్షించడంతో ఆ తీవ్రత ఒక్కసారిగా 5.1 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం 5.1 తీవ్రతతో రిక్టర్ స్కేల్పై నమోదైంది. ఈ నేపథ్యంలోనే సెమ్నాన్ నగరానికి నైరుతి దిశలో 27 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించినట్టుగా చెప్తున్నారు. ఇక ఒక్కసారిగా భారీ భూకంపం సంభవించడంతో ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. 2.5 తీవ్రతతో భూకంపం వచ్చింది, తర్వాత మళ్ళీ 5.1 తీవ్రతతో మరొక భూకంపం వచ్చింది. అయితే టెహ్రాన్ వివాదం తీవ్ర స్థాయిలో ఉన్న ఈ సమయంలో ఈ భూకంపాలు సంభవించిన పరిస్థితులు, ముఖ్యంగా అణు కేంద్రాల వద్ద జరిగిన నష్టాన్ని చూపించే ఉపగ్రహ చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ ఊహాగానాలకు అనుగుణంగానే ప్రస్తుతం ఈ భూకంపాలు సంభవించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇరాన్ అలాగే ఆల్పైన్ హిమాలయన్ భూకంప బెల్ట్లో ఉండడం వల్ల తరచుగా భూకంపాలు సంభవిస్తాయని కూడా చెప్తుంటారు. ఇది రింగ్ ఆఫ్ పై ప్రాంతానికి సమీపంలో ఉంటుంది, తరచుగా సెస్మిక్ జోన్లో ఉంటుంది. పక్కనే ఉన్నటువంటి టర్కీ అంటే తుర్కీ అలాగే ఇరాన్ ఇవన్నీ కూడా రింగ్ ఆఫ్ పై ప్రాంతంలో ఉంటాయి. ఇక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఆల్పైన్ అలాగే హిమాలయన్ భూకంప బెల్ట్ అంటే ఇక్కడ ఆల్పైన్ టెక్టిక్ ప్లేట్స్ అంటారు. ఆ టెక్టిక్ ప్లేట్స్లోని కదలిక వల్ల ఈ భూకంపాలు వస్తాయంటున్నారు. కానీ ఇప్పుడు సడన్గా ఈ భూకంపాలు 2 ఎందుకు సంభవించాయి? 4 రోజుల కిందట ఒక భూకంపం సంభవించింది, అది 2.1 తీవ్రతగా ఉంది. సరిగ్గా మళ్ళీ 4 రోజుల తర్వాత అంటే శుక్రవారం రోజు 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది అణుప్రేరిత భూకంపాల తరంగాలను ఉత్పత్తి చేస్తాయన్నట్టుగా చెప్తున్నారు. సహజంగా పిఎస్ తరంగాలు అనేటువంటివి సహజ తరంగాలుగా చెప్తారు, కానీ అణుప్రేరిత భూ ప్రకంపనలు పి తరంగాలను ఉత్పత్తి చేస్తాయని చెప్తున్నారు. పిఎస్ తరంగాలు రెండింటికి ఈ కారణమవుతాయని చెప్తున్నారు. 2006-2015 మధ్యలో ఇరాన్లో భూకంపాలు సంభవించాయి. దాదాపుగా 96,000 భూకంపాలు సంభవించినట్టుగా డేటా చెప్తుంది. అంటే చిన్న పెద్ద భూకంపాలు కలిపి ఇది సెస్మిక్ జోన్ కాబట్టి భారీగా భూకంపాలు ఉంటాయి. అయితే ఇస్లామిక్ దేశం అలాగే ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకున్నప్పటికీ ఇరాన్ను వరుసగా 2 భూకంపాలు తాకాయి. శుక్రవారం రాత్రి 9 గంటల 19 నిమిషాలకు ఉత్తర ఇరాన్లో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఫోర్డో సమీపంలో 2.5 తీవ్రతతో ఫోర్డో సమీపంలో 1 భూకంపం వచ్చింది. తర్వాత 5 రోజులకు మళ్ళీ ఈ భూకంపం సంభవించినట్టుగా చెప్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తాజా ఆ భూకంపానికి సంబంధించి అయితే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్క్రీన్పై మీరు చూస్తున్న భూకంప కేంద్రం ప్రస్తుతం సెమ్నాన్ నగరానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భూకంప కేంద్రం. అది రిక్టర్ స్కేల్పై 5.1 తీవ్రతతో ప్రస్తుతం ఈ భూకంపం నమోదైంది. శుక్రవారం నాటి భూకంపం సెమ్నాన్కు నైరుతి దిశలో దాదాపు 36 కిలోమీటర్లు అంటున్నారు. 10 కిలోమీటర్ల లోతులో 10 కిలోమీటర్స్ డెప్త్ అలాగే 5.1 మ్యాగ్నిట్యూడ్గా ఇది ఉంది. టెహ్రాన్ అలాగే ఇతర ప్రాంతాలకు సమీపంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంపాల సమయం అలాగే ఇజ్రాయెల్ యొక్క భీకర దాడుల మధ్య నతాంజ్ అలాగే ఫోర్డోలోని ఇరాన్ అణు కేంద్రాల్లో జరిగిన నష్టాన్ని చూపించే ఉపగ్రహ చిత్రాలకు దాదాపుగా ఆ ఊహాగానాలకు ఆజ్యం పోసినట్టుగానే ప్రస్తుతం ఈ భూకంప తీవ్రత కనిపిస్తోంది. అలాగే ఇరాన్ ఆల్పైన్ హిమాలయన్ భూకంప బెల్ట్లో ఉండడం వల్ల భూకంప పరంగా చాలా చురుకుగా ఉంటుంది. అందువల్ల తరచుగా భూకంపాలు సంభవిస్తాయి.
ఏటా 2000 కంటే ఎక్కువ భూకంపాలు ఉంటాయి. వీటిలో 5.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో 15 నుంచి 16 ఉన్నాయి. 2006 2015 మధ్య దశాబ్ద కాలం నాటి దీర్ఘకాలిక విశ్లేషణ చూస్తే కనుక ఈ కాలంలో దేశంలో దాదాపు 96,000 భూకంపాలు వచ్చాయి. అంటే జూన్ 13 ప్రారంభమైన ఇజ్రాయెల్తో కొనసాగుతున్న వివాదంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఇరాన్ యొక్క సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయి. వీటిలో నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డో వంటి ప్రదేశాలున్నాయి. ఈ మూడు కూడా ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలు. ఇవి టెహ్రాన్ క్షిపణి ప్రతీకార చర్యలు కూడా ఉన్నాయి. భూకంపం 10 కిలోమీటర్ల లోతు తక్కువగా ఉండడం, అలాగే సెమ్నాన్ అంతరిక్షం, అలాగే క్షిపణి సముదాయానికి సమీపంలో ఉండడం ఈ ఊహాగానాలకు తావిస్తోంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ 5.1 మ్యాగ్నిట్యూడ్, అలాగే 10 కిలోమీటర్ డెప్త్, ఇది మొత్తం సెమ్నాన్కు 27 కిలోమీటర్స్ రేంజ్ దగ్గరలో ఉంది. ఇవన్నీ కూడా ఫోర్డో అణుశుద్ధి కేంద్రానికి చాలా దగ్గరగా ఉంది. ఆ ప్రభావం ఇక్కడ పడిందా అనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే సెమ్నాన్ క్షిపణి సముదాయానికి కూడా దగ్గరగా ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇది భూకంప డేటా, ఇది సహజ సంఘటనని సూచిస్తున్నప్పటికీ కూడా సహజ లేదా అణుప్రేరిత భూకంపాలపైన ప్రస్తుతం నిపుణులు కొంత విశ్లేషిస్తున్నారు. అణు కార్యకలాపాలు, ముఖ్యంగా భూగర్భ అణుపేలులు, పేలుడు దగ్గర టెక్టోనిక్ ఒత్తిడిని విడుదల చేయడం ద్వారా భూకంపాలను ప్రేరేపిస్తాయి. ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే అణు పరీక్షల తీవ్రత చాలా తీవ్రంగా ఉంటుంది. అణు పరీక్షలు కనుక చేస్తే ఈ భూగర్భంలో అది ఎంతటి తీవ్ర పేలుళ్ళు అంటే ఏకంగా భూకంపంతో సమానమైనటువంటి పేలుళ్ళు ఉంటాయి. అది పీ తరంగాలను సృష్టిస్తాయి. ఇప్పుడు ఈ టెక్టోనిక్ ప్లేట్ల కదలిక కూడా ఇది అణుప్రేరిత కదలికలుగానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఇస్ఫహాన్, నతాంజ్లో భారీ దాడులు జరిగాయి. ఇక ఫోర్డోలో కొంత స్వల్ప దాడులు జరిగాయి. ఇప్పుడు ఫోర్డో అణు కేంద్రాన్ని బేస్ చేసుకొని ఇరాన్ ఈ అణు పరీక్షలు జరిపినట్టుగా కనుక నిర్ధారణ జరిగితే ఇది ఖచ్చితంగా అణు పరీక్షలతో వచ్చిన భూకంపంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఇటువంటి పేలుళ్ళు భూకంప సంఘటనలను ప్రేరేపించకాలని ఇవి సాధారణంగా పేలుడు కంటే చాలా చిన్నవిగా ఉంటాయి. అలాగే పేలుడు జరిగిన ప్రదేశం నుంచి కొన్ని 10 కిలోమీటర్ల పరిధికి మాత్రమే పరిమితం చేయబడతాయి. భూకంపాలు సాధారణంగా తక్కువ తీవ్రతను కలిగి ఉంటాయి. అలాగే సహజమైన వాటికంటే తక్కువ ప్రకంపనలు కలిగి ఉంటాయని చెప్తున్నారు. ఇక భూకంప శాస్త్రవేత్తలు తరంగ నమూనాలను విశ్లేషించడం ద్వారా ఈ సంఘటనలు వేరు చేయవచ్చు. సో ఇందాక చెప్పినట్టుగా అణు విస్ఫోటనాలు ప్రధానంగా పీ తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. సహజ భూకంపాలు మాత్రం పీ అండ్ ఎస్ తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. అణు విస్ఫోటనాల ద్వారా ఉత్పన్నమయ్యే భూకంప తరంగాలు సహజ భూకంపాల నుంచి భిన్నంగా ఉంటాయని చెప్తున్నారు. సో బర్క్లీ సిస్మాలజీ ల్యాబ్, అలాగే న్యూక్లియర్ టెస్ట్ సిస్మోగ్రామ్లో కంప్రెషన్ తరంగాలు ఆధిపత్యం చెలాయిస్తాయని చెప్తున్నారు. సో మొత్తం మీద ఇది ఈ జూన్ 15 ఫోర్డో సమీపంలో 2.5 తీవ్రత సంబంధించిన భూకంపాలు సైనిక చర్యలతో సమానంగా ఉన్నాయి. అయితే సమగ్ర అణుపరీక్ష నిషేధ ఒప్పంద సహనిపుణుల విశ్లేషణ ఇవి సహజ నమూనాలతో సమలేఖనం అవుతున్నాయని నిర్ధారించింది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ భూకంపానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారణ కావాల్సి ఉంది. ఎందుకు జరిగాయి భూకంపం, ఏ రకంగా వచ్చింది, అణు పరీక్షలతో వచ్చిందా లేదా సహజంగా వచ్చినటువంటి భూకంపాలు అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక సెస్మాలజీ నివేదికలు కూడా చెప్తున్నాయి సహజ భూకంపం అని. దీనికి సంబంధించి అయితే పూర్తిస్థాయి నిర్ధారణ అయితే కావాల్సింది. ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్, అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ అణు పరీక్షలు చేయడంతోనే ఈ భూకంపాలు వచ్చినాయనే అనుమానాలు, ప్రచారం అయితే సాగుతోంది.